హలో అండి, ఈరోజు నేను టిఫిన్కి పునుగులు వేసాను. ఇడ్లీ పిండితో పునుగులు వేసేటప్పుడు మామూలుగా అయితే ఇందులో మైదా వేసి పునుగులు వేస్తాం. కానీ మా ఇంట్లో ఎక్కువగా మైదా వాడడానికి ఇష్టపడను నేను. అందుకని మైదాకు బదులు గోధుమ పిండి వేసి చేస్తే ఎలా ఉంటుందని ఇలా ట్రై చేశాను. ఇలా కూడా పునుగులు చాలా బాగా వచ్చాయి. ఈ పునుగులకు 2 కప్పుల వరకు పులిసిన ఇడ్లీ పిండి పులవకపోతే హాఫ్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. అందులో 1 కప్పు గోధుమ పిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 3 రెబ్బలు కట్ చేసిన కరివేపాకు వేసి ఇడ్లీ పిండిలో ఉన్న వాటర్ సరిపోకపోతే చేత్తో కొంచెం వాటర్ తీసుకుని పిండిని పునుగులు వేయడానికి వీలుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కుదిరితే 1 అవర్, కుదరకపోతే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి పునుగులు వేసుకోవాలి. ఈ పిండిలో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ప్రజెంట్ మా ఇంట్లో అయితే వెజిటేబుల్స్కి సంబంధించి అన్నీ అయిపోయాయి. అందుకని నేనైతే ఉన్న వాటితోనే వేసాను. 1 అవర్ నానిన తర్వాత పిండిని పునుగుల్లా వేసి వేడివేడిగా పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటాయి.